హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ యూట్యూబ్ ఛానల్. నేను పానకం పూరీలు చేస్తున్నానండి. ఈ బాదుషాల్లో చేసి పూరీలు కింద చేసి పానకంలో వేస్తాను. నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపెడతాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. ఓ లైక్ చాలా మందికి రీచ్ అవుద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ను. ఓకేనండి, ఇది ఎలా చేయాలన్నది మీకు చూపెడతాను. 2 కప్పులు మైదా తీసుకుంటున్నానండి. మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి. చిట్టుకుడు ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి. మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి. వర్షం వచ్చేస్తుందండి. ఇక్కడ ఎండ కాసిన చెప్పి కాసేసింది. దిబ్బ దిబ్బ మొత్తేస్తుంది. కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. చపాతీలు పిండిలాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఓకేనండి. సోడపడం గట్రా ఎక్కర్లేదా అండి? ఇలా కలిపేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం, గాలి తగలకుండా. బాదుషా లాంటి పంచదార పూరీలకి 2 కప్పులు మైదా తీసుకున్నాను, కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఓకేనండి. వాటర్ వస్తున్నాం. ఇది కొంచెం మన పందారు ఎక్కువ ఉంది, ఆ పాకం పోసేసాను ఇందులోకి. కొంచెం తీగ పాకం అక్కర్లేదులేండి, గులాబ్ జామ్ పాకంలో వస్తే సరిపోద్ది. కొంచెం ఇలాచీ పౌడర్, ఎలా ఉందో చూద్దామండి పిండి. మనం చపాతీలు చేసుకున్నట్టు చేసేసుకుంటామండి. అన్నీ చేసేసుకున్నాక ఎలా ఉన్నదో మిక్సీ పెడతాను. ఓకేనా అండి.
మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనండి. చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకున్నాక అప్పుడు కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న చపాతీలా అలా చేసుకొని పొరలు పొరలుగా వస్తాయండి. అలా చేసుకుంటాం. మనం సోడా పొడి గట్రా ఏమి వేయక్కర్లేదు. ఆయిల్ వేడెక్కాక కొంచెం బాగా మరిగిపోయిన ఆయిల్ కాదు, కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకుంటే బాగా పొంగుతాయి. ఇప్పుడు మనం పందార్లు వేసుకున్న మెత్తబడిపోతుంది, బాగుంటాయి పొరలు పొరలుగాను. మనం మూడేసి కలిపేసి చేసాం కదా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. పంచదార పాకం బాగా ఏడిగా అక్కర్లేదులేండి, మన గులాబ్ జామున్ పాకంలో అయితే సరిపోతుంది. తీగ పాకం ఏం అవసరం లేదు. ఓకేనండి. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నదో నాకు కామెంట్లో చెప్పండి. కొంచెం సిమ్లో పెట్టుకుని వేపుకుంటే బాగా పొంగుతాయండి. లోపల గట్ట బాగా ఉడుకుద్ది అనేసి సిమ్లో పెట్టుకుని వేపుకోవడం. పొరలు పొరలుగా పానకం అందులోకి వెళ్ళిపోతే చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయండి. తీగపాకం ఏమీ అవసరం లేదు, ఇంకా అలా ఉంటే సరిపోద్ది. ఓకేనండి. మెత్తపడిపోతాం గట్టి ఏమో ఉండవు, బాగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కామెంట్లో చెప్పండి. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నది కూడా కామెంట్లో చెప్పండి. ఇది సగం దాకా మైక్ పనిచేస్తుంది, మళ్ళీ డబ్బింగ్ ఇవ్వాల్సి వస్తుంది. మైక్ ఎంతసేపు సరిగా పనిచేయట్లేదు. కలర్ మారేదాకా ఎగితే అలా అయితే సరిపోతుంది. ఓకేనండి. తీసేసుకొని పాకంలో వేసేసుకుందాం. బెల్లం కూడా పెట్టుకోవచ్చండి పాకం. పంచదార ఇష్టం అయితే బెల్లం పాకం పెట్టుకోవచ్చు. ఇలాగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండి వద్దనుకుంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అందరూ ఇష్టపడరు కదండి మైదా పిండి. కొన్ని వాటికి తప్పదు అనుకోండి మైదా పిండి కూడాను. అలా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. పాకంలో వేసేస్తాం. ఓకేనండి. వేసేసి వెంటనే మళ్ళీ తీసేస్తామండి. అందులో ముంచేసి తీసేయటం. పాకం అందులోకి వెళ్ళిపోతుంది మొత్తం పొరలాగా ఉండి. మనం కొద్దిసేపు ఉంచితే మెత్తబడిపోతాయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్లో చెప్పండి. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి. తీసేద్దామండి. పాకం ఇలాగే పీల్చుకుంది. బయట తీసేసి కొంచెం జీడిపప్పు బాదం పప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం జల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇష్టం కొబ్బరి కూడా జల్లుకోవచ్చు. ఇవి కూడా వేసేసుకుందాం. సింపుల్గా అయిపోద్దండి. ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. మీకు మైదా ఇష్టం అయితే గోధుమపిండి వాడుకోవచ్చు. పిల్లలకి గట్ట ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితేనే. అంతమాట బయట కొనుక్కునే మెద్ద మంచిది కాదు కదండి. అలాగే అంతమాట ఇంట్లో కుదరదు అనుకోండి, ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒక అరగంట పని చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. ఒక 6 రోజులు నిల్వ ఉంటాయి. డబ్బాలో పెట్టేసుకుంటే పాడవ్వండి, బాగానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా చేశారో లేదో అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను చేసే వంటలు ఎలా ఉంటున్నాయి అన్నది కూడా కామెంట్లో చెప్పండి. బాదం పప్పు జీడిపప్పు మిక్సీ పట్టుకున్నానండి. ఆ పౌడర్ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చండి. అది పౌడర్ కింద వేసుకున్నాను. ఉన్నాయి కూడా అందులో వేసాను. మొత్తం లాస్ట్ ఉన్నాయి. మొత్తం 2 కప్పులు మైదాకి 1 కప్పు పంచదార. మొత్తం ఇంకంతే. ఆ పాకం వీలు చేసుకుందండి. ఆ కొన్న అది తీసాక ఉన్న వాటి మీద అలా ఉంచేస్తే సరిపోతుంది. అలా కరెక్ట్గా సరిపోయిందండి. మీకు కొంచెం తీపి ఎక్కువ తింటాం అనుకుంటే కొంచెం పంచదార వేసుకోండి, లేదంటే సరిపోద్ది అనుకుంటే ఇలా వేయండి.
ఓకేనండి. ఇంకోండి 2 కప్పులకి 1 కప్పు పంచదార వేసాను. పాకం మొత్తం ఇంకా అయిపోయింది అండి. అలా అని మెత్తగా ఏమి ఉండవు. పాకం బాగా పీల్చేసుకుని చూడండి. ఎలా వచ్చినాయి అన్నది కామెంట్లో చెప్పండి. మంచి టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి పాకంతో. ఓకేనండి. జ్యూసీగా అంత టేస్టీగా ఉండే పాకం పూరీలు, పాకం చిట్టు పూరీలు. మీరు ఒకసారి ఏటన్నది కామెంట్లో చెప్పండి. ఇట్లా ఏ పేరు పెడతారన్నదని. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.